అంటే మన ఇన్‌స్టింక్ట్‌లోనే ఒక భయం అనేది కామన్‌గా ఉంటది. కరెక్ట్‌గా మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి అంటే సౌండ్స్ గానీ, చిన్నగున్నప్పుడు సౌండ్స్ గానీ, లేదంటే సడెన్‌గా డిఫరెంట్ విజువల్స్ గానీ, అంటే కొంచెం లిటిల్ బిట్ భయాన్ని కలిగించే విజువల్స్ గానీ, మనం భయపడుతుంటాం. సో, ఆ తర్వాత తర్వాత ఇంకా పేరెంట్స్ భయాన్ని స్లోగా అంటే సెక్యూరిటీ పర్పస్‌లో అంటే ఇటెళ్తే ఏదైనా జరగొచ్చు, అటెళ్తే ఏదైనా జరగొచ్చు, మనకు చెప్పకుండా పిల్లాడు ఎటన్నా ఎళ్తే అది ఇంకా ఏదైనా డేంజర్‌లో పడొచ్చు అనే దాంతోటి రకరకాల విధాలుగా బూచోడు అని చెప్పేసి, లేదంటే దయ్యం అని చెప్పేసి, లేదంటే పులి అని చెప్పేసి ఏదో ఒక రకంగా మనల్ని భయపెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో భయం అనేది స్లోగా మన లోపటికి ఇంజెక్ట్ అయితది. సో, ఇంకా అంటే ఆ ఫార్మాట్‌లో ఆ టైంలో భయం అనేది ఇంజెక్ట్ అయిన తర్వాత, తర్వాత స్ అంటే తర్వాత మనం జనరల్‌గా మన లైఫ్ లీడ్ చేసే ప్రాసెస్‌లో ఈ భయాన్ని వదిలించుకోవడం అనేది చాలామందికి చాలా కష్టమైపోతది. ఎందుకంటే నేను చూస్తున్న వాళ్ళలో చాలామంది రకరకాల భయాలతోటి ఆహ్, లైఫ్ లీడ్ చేస్తుండడం నేను గమనించిన బేసిక్‌గా. సో, బేసిక్‌గా ఏందంటే అంటే ఎవరన్నా కొత్త వాళ్ళని కలవాలంటే ఒక భయము, లేదంటే ఒక కొత్త ప్లేస్‌కెళ్ళాలంటే భయము, లేదంటే ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్న భయము. అట్లా అంటే ప్రతీదీ ఏదైనా సంథింగ్ న్యూ అనేదానికి జనరల్‌గానే చాలామంది ఒక హెజిటేషను, భయం అనేది ఉంటది. బట్ ఏందంటే ఫియర్‌లెస్‌నెస్. ఇప్పుడు ఫియర్‌లెస్‌నెస్ అనేది ఎవరైతే వాళ్ళ లైఫ్‌లో హ్మ్, ప్రాపర్‌గా అలవరుచుకొని ముందుకెళ్తారో వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే మీరు చూడండి హ్మ్, వాడి దగ్గర ఎక్కువ మెటీరియల్ ఉండదు. అంటే అంత టాలెంట్ ఉండదు. ఎట్ ది సేమ్ టైం భయం గూడా ఉండదు. సో, అట్లాంటి వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అట్లా గాకుండా చాలా ఫుల్లీ టాలెంటెడ్ అంటే అన్ని రకాలుగా టాలెంట్ ఉంటది. అకాడమికల్‌గా ఇట్లా సబ్జెక్ట్ పరంగా. బట్ వాళ్ళలో రకరకాల భయాలుంటాయి. ఇప్పుడు చూడండి బయట వాళ్ళు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? టాలెంట్ తక్కువుండి, భయం లేని వాడిని ప్రిఫర్ చేస్తారా? టాలెంట్ ఎక్కువుండి భయం గూడా అంతే లెవెల్‌లో ఎక్కువున్న వాడిని ప్రిఫర్ చేస్తారా? డెఫినెట్‌గా ఫస్ట్ వాడినే ప్రిఫర్ చేస్తారు. సో, ఆ ప్రాసెస్‌లో ఏందంటే భయం అనేది చాలా మటుకు మనకు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన భయం అది కంటిన్యూ అయితుంటది. సో, ఈ భయం పోవాలంటే బేసిక్‌గా మనకు ఎక్కడి నుంచి అయితే భయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే భయము అనేది ఉంటే, ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి ట్రై చేయాలి. సో, ఫస్ట్ బేసిక్‌గా మనలో ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇది ఏదైతే మన బ్రెయిన్‌కి ఒక ఫీడ్ ఇస్తుందో, ఇది భయము అంటే ఇది ఏదైతే భయాన్ని క్రియేట్ చేస్తుందో దాన్ని కౌంటర్ స్ట్రైక్ చేయాలి. కౌంటర్ స్ట్రైక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఉన్న భయము స్లోగా అంటే వెంటనే వెళ్ళకపోవచ్చు. ప్లస్ కౌంటర్ స్ట్రైక్ చేయడం చాలా కష్టమైన పని. కానీ అట్‌లీస్ట్ మనం కౌంటర్ స్ట్రైక్ చేసినప్పుడు అదొక ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు సక్సెస్‌కి. అంతెందుకు నా గురించి చూసినా గూడా నేను ఫిల్మ్ మేకింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి రకరకాల షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసే ప్రాసెస్‌లో ఆహ్, రకరకాలుగా అంటే నన్ను నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకునేది. కంటిన్యూయస్‌గా వరల్డ్ సినిమా చూడడం దగ్గర నుంచి ప్రతీదీ చాలా బుక్స్ చదవడం దగ్గర నుంచి అన్ని రకాలుగా నన్ను నేను ప్రిపేర్ చేసుకోవడానికే నేను ఎక్కువ అవకాశం ఇచ్చేవాడిని, టైం ఇచ్చేవాడిని గానీ రకరకాల వ్యక్తుల్ని, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని కలవడానికి అంటే ఈవెన్ దో ఛాన్సెస్ ఉన్నా గూడా ఫ్రెండ్ సర్కిల్ కొంత ఉండి వాళ్ళని వెళ్ళి కలిసే సిచ్యువేషన్స్ ఉన్నా గూడా నేను నన్ను నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకోవడానికే హ్మ్, ఆహ్, ఇంట్రెస్ట్ చూపెట్టేవాడిని. సో, ఆ ప్రాసెస్‌లో ఏంది ఆటోమేటిక్‌గా రకరకాల విధాలుగా భయం అనేదో అంటే ఇండైరెక్ట్ మనకు భయం అనేది అప్పుడు తెలవకపోయినా గూడా ఇండైరెక్ట్‌గా, ఇంటర్నల్‌గా మనకు ఆ ఫీలింగ్ అనేది ఉండడం వల్లనే మేబీ అవాయిడ్ జేయొచ్చు. సో, ఆ ప్రాసెస్‌లో నేను తర్వాత రియలైజ్ అయ్యే టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ చాలా లెంథీ ప్రాసెస్ అయితే మన కెరియర్ అనేది చాలా బ్యాక్వర్డ్‌కి వెళ్ళిపోతది. సో,
ఈ ఫార్మాట్‌లో చూస్తే నేను చాలామంది అట్లా రకరకాల భయాలతోటి ఈవెన్ దో చాలా టాలెంట్ ఉన్నా గూడా రకరకాల భయాలతోటి వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం గానీ, లేదంటే ఒక స్టెప్ తీసుకోవాలనే ఒక డెసిషన్ అనేది రావడానికి గూడా చాలా టైం తీసుకోవడం గానీ, లేదంటే అసలు దాన్ని అవాయిడ్ చేసి ఎందుకు మనకు కంఫర్ట్‌గా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోవడం గానీ, ఇట్లా రకరకాల విధాలుగా హ్మ్, ఒక భయం అంటే ఇంటర్నల్‌గా ఉన్న భయంతోటి వాళ్ళు అవాయిడ్ చేయడం వల్ల సక్సెస్ అనేది కాలేకపోవడం అనేది డెఫినెట్‌గా నేను చూస్తున్నా. సో, ఆ ప్రాసెస్‌లో ఏందంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ఫస్ట్ ఏదైతే మనకు భయం అనే ఫీలింగ్ తెప్పించే అంశం ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ స్ట్రైక్ చేయాలి. బ్రెయిన్ కంటిన్యూస్‌గా ఇస్తూనే ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూనే ఉంటుంది. ఇటెళ్ళొద్దు, కంఫర్ట్ జోన్‌లో ఉంచడానికి ట్రై చేస్తుంటది. మనల్ని ఎక్కువ ఆలోచింపజేయడానికి కూడా ఇష్టపడదు. బట్ మనం కంటిన్యూస్‌గా కౌంటర్ స్ట్రైక్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్‌గా వెంటనే కాదు, టైం పట్టొచ్చు. బట్ మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడొచ్చు. సో, అట్లా మీరెప్పుడైనా కూడా మీకు ఆహ్, ఏదన్నా విషయం పట్ల గానీ, ఏదైనా పర్సన్ పట్ల గానీ, ఏదైనా ఒక కైండ్ ఆఫ్ హెసిటేషన్, భయం గానీ ఇట్లాంటివి ఉంటే వెంటనే కౌంటర్ స్ట్రైక్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. నేను కూడా చాలా వరకు అట్లాంటి ప్రాసెస్‌లోనే చాలా విషయాలనైతే నేను అధిగమించిన. అట్ ది సేమ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మాట్లాడాలన్నా కూడా కంటిన్యూస్‌గా మనం ఏదో ఒక థాట్‌ని చెప్పాలన్నా కూడా మనలో చాలామంది హెసిటేట్ అవుతుంటారు. సో, ఆ ప్రాసెస్‌లో అది కూడా ఒక ఇంటర్నల్‌గా ఒక భయమే చెప్పాలంటే. బట్ నేను దాన్ని కూడా కౌంటర్ స్ట్రైక్ చేసి కంటిన్యూస్‌గా ఏదో ఒక రకంగా ఎఫర్ట్స్ పెట్టి వర్కౌట్ చేస్తూ వస్తున్నా. సో, యాహ్! యాక్చువల్‌గా ఇది చాలా పెద్ద టాపిక్ చెప్పాలంటే. ఇంత తక్కువ టైంలో దీన్ని చెప్పడం అనేది అంటే విడమర్చి దాన్ని ప్రాపర్‌గా అనలైజ్ చేసి దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడం అనేది ఆహ్, కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. డెఫినెట్‌గా మళ్ళొకసారి నేను దీని గురించి మాట్లాడదా. బట్ ఆలోపు మీకు అర్థమై ఉంటది. జస్ట్ మనము ఏందంటే ఏదైతే మనం ఇది వద్దు అని చెప్పేసి బ్రెయిన్ చెప్తుందో దానికి కౌంటర్ స్ట్రైక్ ఏసి అంటే అది చేస్తే మనకు బెటర్ థింగ్ వెళ్తుంది, లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది అనే అంశం ఉంటే మాత్రం అటు సైడ్ వెళ్ళడమే బెటర్. బట్ మనకు బ్రెయిన్ ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. సో, ఆ ప్రాసెస్లో మనం అవాయిడ్ చేస్తుంటాం. కానీ మీరు కనుక కరెక్ట్‌గా క్లియర్ కట్‌గా ఆలోచిస్తూ కరెక్ట్‌గా మీరు ఒక అండర్‌స్టాండింగ్ అంటే బ్రెయిన్‌కి ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇస్తే డెఫినెట్‌గా మీరు స్లోగా, నెమ్మదిగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంది. సో, మీరు దాన్ని ఆలోచించండి. ఏ సిచ్యువేషన్ మీరు భయపడుతున్నారో అనేది చూడండి. చూసి ఒకవేళ మనకు అటు సైడ్ వెళ్తే పాజిటివిటీ ఉంటది, లేదంటే మన లైఫ్ చేంజ్ అవుతది. బట్ భయం ఉంది అని అనుకుంటే మీరు అటు సైడ్ వెళ్ళడానికే ట్రై చేయండి. ఈజీ దారి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకు కంఫర్ట్గా ఉండొచ్చు, భయము పెద్దగా భయపడిన అవసరం లేదు అనే దారిలోనే ఎంచుకోకండి. ఇప్పుడు అది మీకు ఆ మూమెంట్లో హ్యాపీనెస్ ఇవ్వచ్చు, కానీ తర్వాత కంటిన్యూస్గా మీకు ఒక ఎండ్ ఆఫ్ ఛాలెంజెస్ అనేది విసురుతూనే ఉంటుంది. సో, యాహ్! ఆలోచించండి, బెటర్గా భయపడకుండా ముందుకెళ్ళండి. అసలు భయపడకుండా ముందుకెళ్ళే వాళ్ళు అసలు ఓడిపోయినట్టు అసలు చరిత్రలోనే లేదు, ఒక రకంగా చెప్పాలంటే. సో, యాహ్! మరొక ఎక్సైటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.